పెదబాల శిక్షకు స్వాగతం. కేవలం వింటూ మనసులో మాత్రం ఈశ్వరా ఇతను మన్నింపబడుగాక, ఈశ్వరా ఈయన మన్నింపబడుగాక అని ఎవరు విడిచిపెట్టాడో వాడు చాలా చాలా గొప్పవాడు. వాడు ఎంత గొప్పవాడు అంటే వచ్చిన కోపాన్ని ఓర్పు చేత పైకి రాకుండా తొక్కేశాడు కిందకి. అది ఎటువంటిది అంటే యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం ఎక్కడ పుడుతుంది? తనలోనే పుడుతుంది. పాము కుబుసం బయట ఎక్కడ నుంచో తెచ్చి అంటించుకోదు. కుబుసం దాని ఒంట్లోనే పుడుతుంది. దానిలాగే ఉంటుంది ఆ కుబుసం. కానీ ఆ కుబుసం కానీ పాముకుందా దానికి కళ్ళు కనపడవు. చాలా ఇబ్బందిలోకి వెళుతుంది పాము. అందుకే అది ఏం చేస్తుందంటే ఒళ్ళంతా కుబుసం పట్టింది అని తెలుసుకోగానే ఏదైనా ఒక గరుకైన దాని మీద ఒళ్ళు రుద్దుతుంది. రుద్దితే ఆ గరుకైన దానికి తగిలి మొత్తం పాము రూపాన్ని పొంది ఉన్న ఆ పొర కింద వదిలేస్తుంది. అందుకే చూడండి, పాములు తిరిగే చోట కుబుసాలు వేలాడుతుంటాయి చెట్లకి. పాము మీద చుక్కలు ఎలా ఉంటాయో దాని మీద చుక్కలు కూడా అలాగే ఉంటాయి. ఇది నాలా ఉంది, నా ఒంట్లో పుట్టింది, చక్కగా నాకు అతుక్కునుంది కదా అని పాము ఉంచుకోదు, వదిలేస్తుంది. తనలో పుట్టిన కుబుసాన్ని పాము తానే ఎలా వదిలేస్తుందో తనలోంచి వచ్చిన కోపాన్ని తాను అలా వదలగలగాలి. యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. అసలు నిజానికి మనుష్యుడన్నవాడెవరు అంటే అదిగో ఆ ప్రయత్నం చేసిన వాడెవరో వాడు మనుష్యుడు. అసలు ఆ ప్రయత్నమే లేకుండా కోపం అన్నదాన్ని పరిశీలనమే చెయ్యకుండా కోపం వస్తే వశుడైపోయి కోపం రాకపోతే మామూలుగా ఉన్నవాడు మనుష్యుడు కాడు. కోపము రావాలి, వచ్చినప్పుడు పరిశీలించి దానికి దూరంగా ఉండడం ఎలా ఉంచాలో, అత్యంత ప్రమాదకరమైనది ఆవహిస్తోందని దాన్ని తొక్కేయాలి కిందకి. యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే. అందున మనుష్య జన్మ ఎందుండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుంది అంటే అన్ని పునర్జన్మలకి కారణమేవి అంటే ప్రధానంగా ఈ రెండే, కామక్రోధములే. దాని తమాషా మాడిపోయిన మనసు మాత్రం సంకల్ప వికల్పముల నాపదం. అది ఎప్పుడు కామం ఏదో కోరిక, పక్కన క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. విషయాన్ని పరిశీలించడం దోషం కాదు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తర్వాత కుటుంబంలో ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఎలా జరుగుతుంది, అలా జరుగుతుందని పరిశీలించడం తప్పు కాదు. పరిశీలించిన విషయాన్ని పరిశీలన వరకు పరిమితం చెయ్యాలి, కానీ తాదాత్మ్యత పొంది కోపానికి కారణం చేసుకోకూడదు. అది గొప్ప విషయం. అది ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఎవరో కారణం అనిపించింది. అప్పుడు ఆ సమస్యకి కారణం ఎందుకు వచ్చింది, వాళ్ళ జీవన విధానం ఎందుకు అలా తయారైపోయింది, దానివలన అలా ఎందుకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దానివలన యువతల వాళ్ళు ఎందుకు క్లేశపడుతూ ఉంటారు, దాన్ని పరిశీలించడం తప్పు కాదు. కానీ పరిశీలించి దాన్ని నువ్వు క్రోధాన్ని పొందడానికి ఒక కారణంగా మార్చుకోకూడదు. నువ్వు పరిశీలనగానే ఉంచి ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా ప్రతిపాదన చేయగలవా అన్నది చూసుకోవాలంతే. తప్పించి నువ్వు దాని వలన కోపానికి వశుడు అయిపోతే సమస్యకి పరిష్కారం ఉండదు, నువ్వు పశువు అయిపోతావు. నువ్వంటే నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, నేను అని అనుకోండి. మీరు ప్రాజ్ఞులు, మీరెందుకు వశులవుతారు? నాకు నేను చెప్పుకుంటున్న విషయం. కాబట్టి విషయ పరిశీలనం ఒక్కటే మార్గము తప్ప విషయ పరిశీలనమునందు తాదాత్మ్యత కూడదు. అందుకే మీరు పెద్దల విషయంలో చూడండి, విషయ పరిశీలనం చేసేటప్పుడు రాగద్వేషములకు వశులైపోయి ఉద్వేగపడిపోరు. చక్కగా ప్రశాంతంగా అది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు పరిశీలనం చేస్తారు. అంతేకాని ఉద్వేగంలో ఉన్నప్పుడు పరిశీలనం చేయకూడదు. మళ్ళీ మనసు కోపానికి వశం అయిపోతుంది. వశం అయిపోతే ప్రమాదాలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న అన్నదమ్ములు, ఎందరో అన్నదమ్ములు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. ఏ తండ్రి వల్ల వృద్ధిలోకి వచ్చాడో ఆ తండ్రి ముఖం చూడడం. ఏ తండ్రి కడుపున బిడ్డలు పుట్టారో ఆ బిడ్డలు తండ్రిని ఆహ్వానించారు. ఏ తల్లి స్తన్యాన్ని తాగి వాడు బతికాడో ఆ తల్లిని వాడు పిలవడు, పోషించాడు. ఎక్కడి నుంచి వచ్చే ఈ రాగద్వేషాలని, కోపానికి కారణాలని మనసులోకి ప్రవేశపెట్టబట్టే కదా ఇన్ని అల్లర్లు వచ్చే. పరమేశ్వరుడు నిర్మించాడు ఇవన్నీ, మనం నిర్మించుకున్నవి కామక్రోధముల చేత. కానీ నేను ఉపన్యాసం చెప్పినంత తేలిక మాత్రం కాదు గెలవడం. నేను కూడా వశుడనైపోవచ్చు. ఎందుకో తెలుసా? అది లోపల ఉన్న దొంగ. అందుకే శంకరులు అన్నారు, బయట దొంగని పట్టుకోవడం తేలిక, ఇక్కడే కూర్చున్న దొంగ ఎప్పుడు ఎత్తుకుపోతుందో. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వస్తోంది అని కనిపెట్టడం అలవాటు అవ్వాలి. ఓ కోపం వస్తోంది, లోపల లేస్తోంది అని అలవాటు చూసి వెంటనే తప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. చేసుకోలేదో
వశుడైపోతాడు అంతే దానికి. అది వెంటనే క్షణాల మీద ఉన్మాదం తీసుకొచ్చేసి పట్టేస్తుందండి. ఇది నేనేదో చాలా పెద్ద విషయాన్ని, ఎవరికీ తెలియని విషయాన్ని ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరందరూ నిత్య జీవితంలో చూస్తున్నవి, అనుభవిస్తున్న విశేషాలనే నేను శాస్త్రపరంగా ప్రతిపాదిస్తున్నాను. శ్రీరామాయణంలోనే కామక్రోధముల నుండి తప్పుకోవడం ఎంత కష్టమో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తప్పుకోవడానికి ఒక ఆఖ్యానం ఉంది. అసలు నిజానికి ఆ కథ ఎవరి పరంగా జరిగిందో వాళ్ళ పేరు మీదే ఆ కాండ వచ్చింది, బాలకాండ. చాలామంది ఏమనుకుంటారంటే బాలకాండ అంటే రామచంద్ర ప్రభువు యొక్క బాల్యాన్ని చెప్పింది కాబట్టి బాలకాండ అనుకుంటారు. కాదు, బాలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే విఘ్నేశ్వరుడికి తమిళ దేశంలో ఒక పేరు, ఆయన్ని పిళ్ళై అంటారు. పిళ్ళై అంటే పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అంటే ఎప్పటికీ పెద్ద కొడుకే, ఆయనకేం వయసు వచ్చేది, ఎప్పుడూ పిల్లల్లాగే ఉంటారు వాళ్ళిద్దరూ. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ పిల్లలే తప్ప వాళ్ళకి పెద్దరికం రాదు ఎప్పటికీ. వాళ్ళకి పెద్దరికం ఎప్పటికీ రాదు, వాళ్ళు పరమశివుడికి పిల్లలే అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దరికం రాని పిల్లలుగా అలా ఉంటారు. అందుకే పిల్లాళ్ళ గోచి పెట్టుకుని ఒక చోట నించుని ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రయత్నం లేకుండా పోతుంది. ఎవరికి అంటే పిల్లలకి. వచ్చిన కోపానికి సంబంధించిన మరక మనసు మీద ఉండదు వాళ్ళకి. నాన్నగారండి ఇంకో కాజా పెట్టండి అంటాడు. ఇన్ని తినకూడదు ఒక్క రోజున, నీకు కడుపులో నొప్పి వస్తుంది, రేపు ఇస్తాను మళ్ళీ ఇంకో కాజాలు తినేస్తావు, మంచినీళ్ళు తాగేస్తావు, అక్కడి నుంచి కడుపులో తిప్పుతుందంట, ఒకటే అంటాడు తండ్రి. తండ్రిరా, అయ్యో మనకి తెచ్చినవాడు ఆయనే అని ఉండదు వాడికి. ఒక్క కాజా పెట్టమంటే పెట్టవు అని ఒక్క దెబ్బ కొడతాడు. నోరు మొయ్యి అంటాడు తండ్రి. వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఒక్క 10 నిమిషాలు అవ్వదు, రే బయట పార్క్లోకి వెళ్తాను, నువ్వు వస్తాయండి అంటే, వచ్చేస్తున్నాను నాన్నగారండి, నేను పరిగెత్తుకు వచ్చేస్తాను. రేపు వాడిని అడిగారు అనుకోండి, మళ్ళీ కాజా పెట్టేటప్పుడు ఎరా నిన్న నువ్వు తిట్టావు, అసలు వాడి మనసు మీద మరక ఉండదు. పెద్దరికంలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే అన్నీ గుర్తుంటాయి. అవి 1963లో ఈయనేనండి నన్ను ఇబ్బంది పెట్టాడంటాడు. సంవత్సరం తారీఖుతో సహా గుర్తుంటుంది పెద్దరికం వస్తే. ఎన్ని గుర్తుండవు పిల్లలతనంలో. అందుకే సుబ్రహ్మణ్యుడు వినాయకుడు పిల్లలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం తేలిక. మన గురించి వాళ్ళకి గుర్తుండదని వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక కాదు, వదిలేస్తారు. పోన్లేరా వాళ్ళు పిల్లలు మన్నీ పిల్లలుగానే చూస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే తొందరగా అనుగ్రహించే దైవతములు. అందుకే శాస్త్రం వాళ్ళకి రూపం కూడా ఇవ్వలేదు, పసుపింత ముద్ద చేసి పూజ చేసే వచ్చేస్తాడు. అంత తొందరగా అనుగ్రహించేవాడిని తొందరగా వచ్చేట్టు పెట్టాలి తప్ప ఏదో చాలా నువ్వు చేస్తే తప్ప రాడండి అంటే ఉపయోగం ఏమిటి? అందుకే శాస్త్రం కూడా అంత తేలిగ్గా వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. బాలకాండ అంటే బాలురు అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను మీతో చెప్పా. హృదయమునందు ఏ విధమైనటువంటి కామక్రోధ స్పర్శ లేనివారు. ఇక వారి మనసు ఓ కోరిక పుట్టడం, అది తీరినా తీరకపోయినా ఒక్కలాగే ఉంటాడు తప్ప తీరిందని సంతోషపడిపోడు, తీరలేదని ఆవేశపడిపోడు. చిత్రం ఏమిటంటే ఇవాళ నేను మొన్ననే ఒక మ్యాగజైన్లో చదివా, అసలు కోరిక తీరినప్పుడు ఈ మనుష్యుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. తీరనప్పుడు కన్నా, తీరక కోప్పడినప్పుడు కన్నా తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. అంటే తృప్తి కలిగిందనుకోండి, నాకు కోరిక తీరప్పుడు నేను ఎక్కువ శక్తిని కోల్పోతాను. కోరిక పుట్టి అది తీరినా తీరకపోయినా ఒకలాగే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక ఆయన కదలడానికి అవకాశం ఏముంది నాకు చెప్పండి? మనసు కదులుతుంది ఆయన? అది కదలదు. ఎందుకంటే కోరిక ఏదో ధర్మబద్ధమైన ఓ కోరిక, అది తీరింది ఈశ్వరానుగ్రహం, తీరలేదు ఈశ్వరానుగ్రహం. ఇంకా తన మనసు ఎందుకు కదులుతుంది? కదలదు. వాడు బాలుడు ఎప్పుడూ పెద్దల మీద పడినట్టు పరిణితి కలిగినటువంటి వ్యక్తి, భక్తుడు పరమేశ్వరుడి మీద ఆధారపడి జరిగినా జరగకపోయినా ఈశ్వరుడికి ఆపాదించి వదిలేస్తాడు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడి కథ చెప్పింది కాబట్టి బాలకాండ తప్ప రాముడి బాల్యం చెప్పింది కాబట్టి బాలకాండ కాదు రామాయణం. విశ్వామిత్ర కథ వలన బాలకాండ. విశ్వామిత్ర కథ ఎక్కడ చెప్పారు? రామాయణం బాలకాండలో మొదట చెప్పలేదు, చిట్ట చివర సీతా కళ్యాణానికి ముందు శతానందుల వారు చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పాడంటే, రామా నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసా, ఈయన ఎంతటి మహానుభావుడో నీకు తెలుసా,
ఇవాళ లోకపూజితుడై బ్రహ్మర్షి అయి ఈ స్థానాన్ని పొందడానికి ఆయన ఎన్ని కష్టాలు పడితే కామక్రోధములను రెండింటిని గెలవడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో తెలుసా అని అడిగాడు అంతఃశత్రువులను. విశ్వామిత్రుడు క్షత్రియుడు, రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ భూమండలాన్నంతటినీ గెలిచాడు. ఒక అక్షౌహిణి సైన్యంతో తిరుగుతుండగా ఒక అరణ్యంలో ప్రవేశించాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనపడింది. చక్కటి చెట్లు, పుష్పవాటికలు, పెంపుడు మృగాలు, శబల అనబడేటటువంటి కామధేనువు, అనేక మంది వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులు, తపస్సు చేసుకుంటున్న ఋషులు, వీళ్ళందరితోటి ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎంతో శోభస్కరంగా ఉంది. అందులోకి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అప్పటికైనా కోపధారి అయి ప్రవేశించలేదు. ఎంతో వినయంగా సైన్యాన్నంతటినీ ఒక పక్కన విడిచిపెట్టి పాదచారి అయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి హే బ్రహ్మన్ అని పిలిచి ఆయనకి నమస్కరించి, వచ్చినవాడు రాజు కనుక ఆతిథ్యం ఇవ్వాలి కనుక అర్ఘ్యపాద్యాదులను ఇస్తే స్వీకరించి వశిష్ఠుడు పెట్టినటువంటి ఆ కందమూలములను భుజించి నేను బయలుదేరుతాను, మీరు నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో సంతోషిస్తున్నాను, ఇక నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు ఒక ధర్మాన్ని పాటించాడు. నేను గృహస్థుని, నువ్వొక్కడవే కాదు, నీతో అక్షౌహిణి సైన్యం వచ్చింది. సైన్యంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకలి అన్నది ఊర్మి, మనిషి యొక్క ఉపాధిని, అది ఏ ఉపాధి అయినా సరే బాధిస్తుంది. అది అందుకే షడూర్ములు అంటారు. 6 ఊర్ములు సముద్రంలో కెరటాలు ఎలా వస్తుంటాయో అలా ప్రతి శరీరాన్ని అవి కొడుతుంటాయి. మార్చి 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 కొడతాయి. కెరటం లోపలికి వెళ్ళిపోయిందని ఊరుకోదు, మళ్ళీ వస్తుంది. అలా ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 ఊర్ములు అంటారు వాటిని. ఇవి కెరటాలు. దేన్ని కొడతాయంటే ఈ లంకని కొడుతూ ఉంటాయి. లంక ఎక్కడ ఉంటుందంటే దక్షిణ సముద్రం దగ్గర ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుందంటే శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర ఉండే లంక ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పట్టుపరుపుల మీద పడుకున్నా చిట్ట చివరికి లంక దక్షిణానికి చేరిపోతుందంటే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీన్ని కొడుతుంటాయి కెరటాలు. ఏమిటా కెరటాలంటే 6. ఆకలి, కెరటం వచ్చి కొట్టింది, పలహారం పెట్టారు, తినేసాం, అమ్మయ్య, ఇక మళ్ళీ వారం రోజులు ఉపన్యాసాలు అయిపోయే వరకు తినక్కర్లేదని ఏమి ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ తిన్నాడు, అయిపోయిందని ఉండదు, మళ్ళీ రాత్రి మళ్ళీ కొడుతుంది కెరటం. దప్పిక, తాగుతాడు మంచినీళ్ళు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కెరటం కొడుతుంది, మళ్ళీ తాగాలి. ఆకలి, దప్పిక, శోకము, మోహము. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినా దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం, ఏదో అది లేదు ఇది లేదు, ఏదో మాయ, జర, వృద్ధాప్యము, మరణము, అక్కడతో దరిద్రం వదిలిపోతుంది. అది ఆఖరి కెరటం. కాబట్టి 6 కెరటములు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి సమస్త జీవుల్ని. వీటిని ఊర్ములు అంటారు. ఈ ఊర్మి బాధాకరం. అవతల వాళ్ళు చాలా బాధ పొందుతారు దాని వలన. ఇది వశిష్ఠుడి యొక్క తాత్పర్యం. అవతల ప్రాణులన్నీ ఆకలితో ఉన్నాయా, నీకొక్కడికి నేను కందమూలాలు పెట్టి పంపిస్తే ఏం లాభం, అందరికీ భోజనం పెడతాను, ఉండు అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతమందికి అక్షౌహిణి సైన్యానికి వాహనాలకి పెట్టడం అంటే మాటలా? ఆయన చూస్తే ఋషి, పాపం ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అప్పటికి చాలా మంచివాడు ఆయన. అప్పటికి చాలా మంచివాడని ఎందుకంటున్నారంటే కామక్రోధాలు లేవనంతసేపు ఎవరైనా మంచివాళ్లే. ఏమీ వద్దు, మేమేదో మా పాటలు మేము పడతాం, మేము బయలుదేరుతాం, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మీరు మా ఎడల ఎప్పుడూ ఇటువంటి స్నేహభావాన్ని ఉంచండి, ఓ నమస్కారం, బయలుదేరుతున్నాను అన్నాడు. తన నియమం పోతుంది, తన ధర్మం పోతుందని వశిష్ఠుడు నిగ్రహించాడు. కాదు మీ అందరూ భోజనం చేసి వెళ్ళమని. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కసారి అడగాలి భోజనం చేయమని. కుదరదండి, నాకు చాలా ముఖ్యమైన వ్యవహారం ఉంది, భోజనం చేయని వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, 10 మాటలు అనకూడదు, భోజనం చేసి వెళ్ళండి. సరే, వశిష్ఠుడు భోజనం చేసి పెడతానన్నాడు. అందుకని విశ్వామిత్రుడు సరే పెట్టండి. ఏ తక్కువ, ఇంత సైన్యానికి అన్నం పెట్టాలి, ఏదో ఇంకా వంట పాత్రలు రావాలి, బియ్యం ఉడకయ్యాలి, ఏదో కూర ఉండాలనుకున్నారు. ఆయన ఏం చేశాడు, వశిష్ఠుడు అకస్మాత్తుగా శబళా అన్నాడు. అక్కడ కామధేను ఉంది, అది వచ్చింది. శబళా అతిథులు వచ్చారు, ఇంత సైన్యం, విశ్వామిత్రుడు, ఆ తర్వాత వాహనాలు. ఎవరికి మనసులో ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థములను సృజించు అన్నాడు. వెంటనే నానాస్వాదు రసానాంచాషాఢబానాం స్థైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశ అన్నారు మహర్షి.
కూరలు, పచ్చళ్ళు, పులుసులు, నంచుకునేవి, నాకేవి, తాగేవి, కొరికేవి, తినేవి, పెద్ద పెద్ద పాత్రలతోటి అసంఖ్యాకంగా వచ్చేసాయి. ఎవరికి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం వడ్డన జరిగిపోతుంది. ఇంతమంది వడ్డించే వాళ్ళు వచ్చేసారు. ఎంతసేపు వాళ్ళు కాళ్ళు కడుక్కు రావడమే ఆలస్యం, వేసేసి ఉన్నాయి విస్తాళ్ళు. సైన్యం అంతా తిని అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం భోజనం, ఇలాంటి భోజనం మనం ఎప్పుడూ చేయలేదు. గొప్పగా పెట్టాడు వశిష్ఠ మహర్షి, నిమిషం ఆలస్యం లేదు. అందులో భోజనం పెట్టడం అనేటటువంటి మాటలో తాత్పర్యం ఉంటుంది, కాలనియమం ఒకటి ఉంటుంది. పెట్టడం ప్రధానం కాదు, ఆకలి వేసినప్పుడు పెట్టాలి. అంతేగాని ఎప్పుడో పెడితే ఏం ఉపయోగం? 3:30కి పెట్టానండి భోజనం అంటే వాడు తినడానికి ఓపికలాగా పడిపోయే స్థితిలో అన్నం పెట్టి ఏం ప్రయోజనం? కాబట్టి వెంటనే పెట్టాడు భోజనం. వాళ్ళందరూ ఎంతో పరవశించిపోయారు. ఇప్పుడు విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఓ మాట అన్నాడు, అయ్యా మీకు నేను ఎన్ని గోవులు కావాలో అన్ని గోవులు ఇస్తాను. ఏదో ముందు 10,000 అన్నాడు, 1,00,000 అన్నాడు, గుర్రాలు ఇస్తానన్నాడు, ఏనుగులు ఇస్తానన్నాడు, రాజ్యం ఇస్తానన్నాడు, ఏం కావాలన్నా ఇస్తాను, నాకు మాత్రం ఆ శబళని ఇచ్చేయండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఏది ఇస్తాననైనా చెప్పు, అది మాత్రం ఇవ్వను. ఇప్పుడు ఏమైంది? కామమునకు పక్కన పుట్టాలి కదా చెల్లెలు. ఇప్పుడు ఇంకొక కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, ఎంత తమాషాగా మాట్లాడాడంటారు, ఋషి కదూ, ఋషితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మం చెప్పాడు. రత్నం హి భగవన్నేత రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజ అన్నాడు. రత్నం హి భగవన్నేత, లోకంలో రత్నం ఎక్కడున్నా రాజుదే. రత్నము అంటే అత్యంత విలువైనది అని. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ విలువైన పదార్థం ఉన్నా అది ఎవరి దగ్గరున్నా రాజుగారిది వాడు పెట్టుకున్నట్టు, రాజుగారు తీసేసుకోవచ్చు. కాబట్టి రత్నహారీచ పార్థివ, పార్థివ అంటే రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే రత్నహారీచ, విలువైన దాన్ని తీసేసుకుంటాడు ఆయన. కాబట్టి తస్మాన్నే శబళాం దేహి, మర్యాదగా నువ్వు నాకు ఇచ్చేసేయి ఆ కామధేనువుని. ఇవ్వకపోతే మమైషా ధర్మతోద్విజ, అది ధార్మికంగా నాకే చెందుతుంది, విలువైంది కాబట్టి, నీది కాదు. నాకు ఇచ్చేసామా గొడవలేదు, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకెళ్తాను. ఎందుకనంటే నీది బలవంతంగానే తీసుకెళ్ళడం కాదు, నాది నేను తీసుకెళ్తే నువ్వు అడ్డొచ్చావు కాబట్టి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏమైంది? అన్నం పెట్టినందుకు అల్లరి వచ్చింది. వశిష్ఠుడు అన్నాడు, అలా కుదరదు, నేను ఇవ్వను అని చెప్పడానికి కారణం ఒక్కటే, స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ. అసలు నా జీవితం అంతా ధేను ఒక్కదాని మీదే ఆధారపడింది. ఎందుకంటే స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా, స్వాహాకారము కానీ వషట్కారము కానీ, అంటే స్వాహ అని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆవు ఉండి తీరాలి. ఎందుచేత అంటే ఆవు లేకుండా ఎన్ని వేద మంత్రాలు వచ్చినా ఉపయోగం ఉండదు. భూమిని శుద్ధి చెయ్యాలి, భూమిని శుద్ధి చేయకుండా యాగశాల పెట్టకూడదు. అందుకని భూమిని శుద్ధి చేయాలంటే గోమయంతో అలకాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి, ఉంటేనే కదా వేయడం హవిస్సు, లేకపోతే ఎలా వేస్తారు? వేయలేరు. 2, గోవు ఉంటే తప్ప అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు నడవవు. ఆవు పాలు తాగితే తప్ప ధారణ శక్తి నిలబడదు. కాబట్టి విద్యలన్నీ దేని మీద ఉన్నాయంటే ఈ ఆవు పాల మీద ఉన్నాయి. పంచగవ్య ప్రాశనానికి ఆవు ఉండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు గోమయము, ఈ 5టిని కలిపి పంచగవ్య ప్రాశనం చేస్తారు. కాబట్టి ఇది లేని నాడు నా జీవితం లేదు. నా జీవితము, నా ఊపిరి గోవే. కాబట్టి నేను ఈ గోవుని ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఆ గోవుని బలవంతంగా తీసుకెడతాను అనకూడదు, ఆ గోవు నాది. నువ్వు రాజుని తీసుకెళ్ళిపోతాను అన్నమాట అనకూడదు, అది ధూర్తతనం. విశ్వామిత్రుడు వినలేదు. కామమునకు పక్కనే అది ఎంత పాషండమవుతుంటుందో, ఎంత గట్టిపడిపోతుంటుందో, పక్కన క్రోధము కూడా అలా ఉంటుంది కదా. వశిష్ఠుడికి మాత్రం అది కాదు. ఎందుకని? ఆయన తనని తాను పరిశీలించుకోగలిగినవాడు, అందుకే ధర్మం చెప్పి ఊరుకున్నాడు. విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని తీసుకుపోతున్నాడు సైన్యంతో. తీసుకుపోతుంటే ఆ ధేనువు వాళ్ళందరినీ తోసేసి వెనక్కి వచ్చింది. వచ్చి, అదేంది, నేను నీకు చెందిన దానను, నీ ఆశ్రమంలో ఉంటున్నాను, నా పాలతో నా నీతితో నువ్వు యజ్ఞయాగాదులు చేస్తున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టావా, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, నాకు జవాబు చెప్పని అడిగాడు. నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఉంటే వెళ్ళిపోతాను, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, ఆ విషయం నాకు చెప్పు అంది. ఎందుకంటే వశిష్ఠుడితో కదా జరిగింది సంవాదం.
ఎంత గొప్ప మాట అడిగిందండి ఆ ధేనువు నిజంగా. వశిష్ఠుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టడానికి కారణం లేదు, నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నానడానికి నువ్వేదో తప్పు చేసి ఉండాలి, నువ్వు అలా ఏమీ చేయలేదు, కాబట్టి నేను నిన్ను విడువలేదు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోతున్నాడనడానికి కారణం ఒకటే, అతను రాజు, సైన్యం ఉంది, బలం ఉంది, నేను బ్రాహ్మణుడను, నాకు అంత శరీర బలం లేదు, కాబట్టి అతను బలవంతంగా నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, కాబట్టి నేనేం చెయ్యను అన్నాడు. అంటే కామధేను అంది, నాకొక్క మాట చెప్పు, క్షత్రియ బలం గొప్పదా బ్రాహ్మణ బలం గొప్పదా? ఇంత తపస్సు చేసి ఇన్ని మంత్రములు తెలిసిన నీ బలం గొప్పదా, క్షత్రియ ధర్మంతో ఉన్న విశ్వామిత్రుడి బలం గొప్పదా? నీ నోటి మాట చాలు, నాకు వానతి అంది. అంటే వశిష్ఠుడు అన్నాడు, అయితే నేను ఆజ్ఞనిస్తున్నాను, నువ్వు సైన్యాన్ని సృజించు అన్నాడు. అన్నం పెట్టడానికి సృజించినటువంటి శబళ సైన్యాన్ని సృజించదు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః ఊధసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః అన్నారు. అదొక్కసారి పెద్ద అంబారావం చేసింది. ఆ అంబారావం చేసేటప్పటికీ తస్య హుంబారవాజ్యాత కాంభోజా రవిసన్నిభాః, సూర్యబింబం ఎలా వెలిగిపోతూ ఉంటుందో అలా వెలిగిపోతున్నటువంటి వాళ్ళు అస్త్రశస్త్రధారులై కాంభోజులు జన్మించారు. ఊధసస్వత సంజాతాః, దాని యొక్క పొదుగు శిరములలోంచి పొదుగులోంచి అనేకమైనటువంటి వీరులు పప్లవులు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. దాని యొక్క యోని నుండి యవనులు జన్మించారు. అలాగే దాని యొక్క గోమయాన్ని పేడ వేసేటటువంటి స్థానంలోంచి శకులు జన్మించారు. దాని యొక్క రోమ కూపములలోంచి వెంట్రుకల యొక్క ప్రారంభ స్థానముల నుండి కిరాతులు, హారీతులు, మ్లేచ్ఛులు పుట్టారు. కొన్ని లక్షల మంది పుట్టి కన్ను మూసి తెరిచే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ సంహరించేశారు. సంహరించగానే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. విశ్వామిత్రుడి 9 కొడుకులు వశిష్ఠ మహర్షిని సంహరించడం కోసం వచ్చారు. వచ్చి 9 ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి హోం అన్నాడు, హూంకారం చేశాడు. ఆయన క్రోధంతో హోం అనేటప్పటికీ ఆ అగ్ని జ్వాలకి 9 మాడి మసి అయి బూది కుప్పలై కింద పడిపోయారు.